అంతే తప్పించేసి ఏదో బీరువాలో 4 కట్టలు ఉన్నాయండి అనేసి అంటే అది ఐశ్వర్యం కాదు. దాన్ని కాపాడుకోవడానికి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఐశ్వర్యం అది కాదు. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని అనుభవించేటటువంటిదంతా కూడా ఐశ్వర్యమే. అలాగన్నా ప్రశాంతం అంటే ఏదో అరణ్యానికి వెళ్ళిపోతామంటే కాదు. మనం చేసేటటువంటిది బ్రహ్మచర్యం చేస్తున్నాం అనుకోండి, మనం వాడికి వెళ్ళిపోవచ్చు. వానప్రస్థానం చేస్తున్నాం, మనం వాడికి వెళ్ళిపోవచ్చు. మనం ఏమిటి, కుటుంబ బాధ్యతను స్వీకరించేటటువంటి గృహస్థు ధర్మాన్ని పాటిస్తున్నాము కాబట్టి గృహస్థు ధర్మాన్ని పాటించాలి. పాటిస్తూ ఇవన్నీ చేసుకోవాలి. అలాంటి స్థితిలో ఉండేటప్పుడు కోపం వచ్చేటప్పుడు వచ్చింది కదా అని అంతే తప్పించేసి ఏమిటంటే అంటే కోపం వచ్చేటప్పుడు ఇంట్లో నచ్చడం, బయటకు వచ్చి నవ్వడం అలా ఉండకూడదు అనమాట. అలా కాకుండా లేదు, ఎక్కడ ఆఫీసులోనే ఏదో ప్రాబ్లం వచ్చింది, దానికి వచ్చి ఇంట్లో నడవలసిన పని లేదు, అక్కడిది అక్కడే చూసుకోవాలి. ఎక్కడిది అక్కడే